హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. సో మనం రకరకాల అయినటువంటి ఉద్యమాలు వింటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయి, వాటిని స్థాపించిన వాళ్ళు ఉంటారు, ఏ సంవత్సరం స్థాపించారు, ఇట్లాంటివన్నీ కూడా మనల్ని కొన్ని సందర్భాలలో పోటీ పరీక్షల్లో అడగడం ఉంటుంది. వాటికి సంబంధించి జాతీయోద్యమ సంస్థలు, వాటి పేర్లేంటి, ఏ సంవత్సరము స్థాపించారు, ఎవరు స్థాపించారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి మనకి పోటీ పరీక్షలలో మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇట్లాంటి వాటిలలో ఎక్కువగా అడిగినప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో కొన్ని సందర్భాలలో ఇచ్చిన వాటిలలో ఎట్లా అనేది ఒకసారి చూడొచ్చు. సో ఆత్మీయ సభ, దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు 1814 సంవత్సరంలో. రాజా రామ్మోహన్ రాయ్ గారే మళ్ళీ బ్రహ్మ సమాజ్ని కూడా 1828లో స్థాపించారు. ధర్మసభ 1830 సంవత్సరంలో రాధాకాంత్ దేవ్ స్థాపించారు. తత్వబోధిని సభ 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్. పరమహంస మండలిని 1849లో దాదోబా పాండురంగ్ స్థాపించారు. రాధాస్వామి సత్సంగ్ వచ్చేసి 1866లో తులసిరామ్. భారత బ్రహ్మ సమాజాన్ని 1866లో కేసీ సేన్ స్థాపించడం జరిగింది. ఇక ప్రార్థనా సమాజాన్ని 1867లో ఆత్మారాం పాండురంగ స్థాపించారు. ఆర్య సమాజంని దయానంద సరస్వతి 1875లో. థియోసాఫికల్ సొసైటీని 1875 మేడం బావర్స్కీ అల్కాట్ స్థాపించడం జరిగింది. సాధారణ బ్రహ్మ సమాజాన్ని 1878లో ఆనంద్ మోహన్ బోస్ స్థాపించారు. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని 1884లో జీజీ అగార్కర్. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని ఎంజి రనడే 1887లో. దేవ సమాజాన్ని ఎస్ఎన్ అగ్నిహోత్రి 1887లో. రామకృష్ణ మిషన్ని 1897లో వివేకానంద స్థాపించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ గోఖలే 1905లో. పూనా సేవా సదన్ 1909 రమాబాయి రనడే. సోషల్ సర్వీస్ లీగ్ 1911 ఎంఎన్ జోషి స్థాపించారు. ఇక సేవా సమితిని వచ్చేసి 1914లో హెచ్ఎన్ కుంజ్రు స్థాపించడం జరిగింది. నవ సమితిని 1914లో శ్రీరామ్ వాజ్పేయి స్థాపించారు. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ 1928లో అని బీసెంట్ స్థాపించారు. ఇవన్నీ కూడా జాతీయోద్యమాలకు సంబంధించినటువంటి సంస్థలు. వాటిని ఏ సంవత్సరం స్థాపించారు, ఎవరు స్థాపించారు అనేటివి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఏ సంవత్సరము, ఎవరు, ఆ సంస్థ అని చెప్పేసి మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది.